హై వ్యూస్, వెల్కమ్ టు బిజినెస్ మ్యాన్. అభివృద్ధి లక్ష్యంగా హైదరాబాద్, నెల్లూరు, చెన్నై ప్రాంతాలలో అతి తక్కువ ధరకే అందరి సొంతింటి కలను నెరవేరుస్తున్న మన గ్రీన్ హోమ్స్ డైరెక్టర్ బొలినేని హరిబాబు నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? ఓకే సార్, గ్రీన్ హోమ్స్ ప్రస్థానం గురించి తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్, మై పార్ట్నర్స్, మై సిఎండి గారు, హజరత్ గారు కానీ మేమంతా కూడా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మా ఫాదర్ వాళ్ళకి రియల్ ఎస్టేట్స్ టచ్ ఉండేది, నెల్లూరులో చేస్తుండేవాళ్ళు. ఆఫ్టర్ దట్ మేము అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఫస్ట్ వెంచర్ ఇన్ కోయంబత్తూర్. ఓకే. కోయంబత్తూర్ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ తోటి 1999లో హైదరాబాద్లో స్టార్ట్ చేశాం. సో హైదరాబాద్లో కూడా అప్పటికే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అప్పటికి పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, చాలా అంటే అంతకుముందు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీస్, లార్జ్ స్కేల్లో చేసే కంపెనీస్ ఉన్నాయి. మేము ఎంటర్ అయ్యేసరికి మేము వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని మనం కూడా వాటితో పోటీపడి చేయాలనేసి ఫస్ట్ ప్రాజెక్టు ఈరోజు ప్రైమ్ ల్యాండ్ అయింది మొయినాబాద్, చిలుకూరు అంటే హైదరాబాద్కి చాలా దగ్గరలో. ఆ రోజుల్లోనే చిలుకూరు దగ్గర మొయినాబాద్కి సమీపంలో 90 acres ప్రాజెక్ట్ చేశాం ఇన్ ది ఇయర్ ఆఫ్ 99. సో అప్పట్లో ఎలా ఉండేదంటే హైదరాబాద్లో స్కీమ్స్ సిస్టమ్ ఉండేది, ఇన్స్టాల్మెంట్. సో ఈఎంఐ సిస్టమ్ ఉండేది, అది కూడా తక్కువ రేటే. అప్పుడు మేము సేల్ చేసిన ఫస్ట్ ప్రాజెక్టు 300 రూపీస్, 350 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఓకే. అవి కూడా ఎన్ని కూడా 500,000 స్క్వేర్ యార్డ్స్ రేంజ్లో 90 acres లేఅవుట్ చేసాం ఫస్ట్. దాని తర్వాత అది చాలా గ్రాండ్గా సక్సెస్ చేసాం. అది కూడా వితిన్ స్టార్ట్ చేసిన తర్వాత 3 monthsలోనే ప్రాజెక్ట్ మొత్తం సేల్ చేయడం జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ తోటి సెకండ్ ప్రాజెక్ట్ అది ఇప్పుడు ఎక్కడైతే ప్రైమ్ అగైన్ ఎయిర్పోర్ట్ శంషాబాద్, అక్కడ 225 acres వెంచర్ చేశాం. దట్ ఈజ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2001. అప్పటికి ఇంకా ఎయిర్పోర్ట్ కూడా రాలేదు. హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే ఆ రోజు ఎయిర్పోర్ట్ లేదు, అవుట్ రింగ్ రోడ్ లేదు, హైటెక్ సిటీ కూడా లేదు. హైటెక్ సిటీ అప్పుడే స్టార్ట్ అయ్యింది. సో ఆ రోజుల్లోనే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఆ లొకాలిటీ ఎలా ఫ్యూచర్లో డెవలప్ కాబోతుంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అది కూడా చాలా రీజనబుల్ రేట్స్కి ఆ రోజు అది కూడా 300-350 రూపీస్ రేట్కే అమ్మాం. అది కూడా ఇన్స్టాల్మెంట్లో, దట్టు విత్ బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ కూడా ఎలా చేసామంటే 350 రూపీస్ ల్యాండ్ కాస్ట్ అయితే స్క్వేర్ యార్డ్, 300 రూపీస్ అరేంజ్ చేసాం లోన్. ఆ రోజు అప్పట్లో ఆంధ్ర బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ ఉండేది, త్రూ ఆంధ్ర బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్. సో దాదాపు 80% లోన్ ప్రొవైడ్ చేసి ఆ రోజు అన్నీ కూడా 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్. ఓకే. సో అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు పొజిషన్ చూస్తే శంషాబాద్ అందరికీ తెలుసు ఎలా డెవలప్ అయింది. ఎయిర్పోర్ట్ వచ్చింది, అవుట్ రింగ్ రోడ్ వచ్చింది, లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఈరోజు సిటీలో కలిసిపోయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా మధ్య అయిపోయింది. ఈరోజు అక్కడంతా కూడా 15,000, 20,000 పర్ స్క్వేర్ యార్డ్ రేంజ్కి వెళ్ళిపోయాయి. మేము అమ్మింది 300-350 రూపీస్. అది కానీ మొయినాబాద్ కూడా సిటీలో కలిసిపోయింది. ఇవన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి. వీటన్నిటిని కూడా మేము ఆ రోజే ప్రెడిక్ట్ చేసి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, హౌ ది సిటీ ఈజ్ గ్రోయింగ్. అప్పట్లో హైదరాబాద్ అప్పట్లో గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్ట్స్ వస్తే ఎలా ఉండబోతుంది అనేది మేము అందరికీ అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది కస్టమర్స్కి మనం చెప్పినప్పుడు ఏం ఆలోచిస్తారంటే దూరం కదా, అంటే ఏ స్టేజ్కి ఆ స్టేజ్, ఏ లొకాలిటీకి ఆ లొకాలిటీ దూరంగానే అనిపిస్తుంది అప్పుడున్న కండిషన్స్ బట్టి. సో వాటన్నిటిని మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఎలా ఉండబోతుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది. మేము అప్పటి వరకు ఇక్కడ ఏంటంటే మెయిన్ ఛాలెంజింగ్ ఏంటంటే లేఅవుట్స్ డెవలప్ చేసేసరికి మెయింటెనెన్స్ అండ్ సెక్యూరిటీ. డెవలప్మెంట్స్ అందరూ చేయొచ్చు కానీ లాంగ్ రన్లో ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రాజెక్ట్స్. ఫ్యూచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము వేసిన వెంచర్స్ అవన్నీ 25 years ఓల్డ్ వెంచర్స్, 25-26 years. బట్ ఆల్ ప్రాజెక్ట్స్ మేము ఆ విధంగా హైదరాబాద్లోనే 25 ప్రాజెక్ట్స్ చేసాం. ఓకే. దాదాపు కొన్ని 100 ఎకరాలు డెవలప్ చేసాం. వెళ్ళి హైదరాబాద్లోనే ఒక 2000 acres వరకు
వెంచర్స్ 25 ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి అన్నీ అప్పట్లోనే అఫ్కోర్స్ సక్సెస్ఫుల్గా మాకున్న క్రెడిబిలిటీ అదే అనమాట. ఈరోజు కూడా ప్రతి ప్రాజెక్ట్లో ఇప్పుడు మాకు 15,000 మంది ఉంటారు క్లయింట్స్, హైదరాబాద్ కానీ అబ్రాడ్ కానీ అంతా కూడా. ఈ 15,000 మంది ఈరోజు కూడా ఆ రోజు ఎలా ఆఫీస్లో మేము కూర్చొని మెయింటైన్ చేశాము వెన్ ఇట్స్ 99 స్టిల్ ఈరోజు కూడా అదే మెయింటైన్ చేస్తున్నాం. అన్ని వేల మందిని బై హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ కస్టమర్స్ అంత ఆ విధంగా మేము ఓపెన్గా చేస్తున్నాం. రీజన్ ఏంటంటే టోటల్ క్లియర్ క్లిస్టర్, మాకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మా బిజినెస్లో. అన్ని ప్లాట్లు ఎవరు కూడా అమౌంట్ కట్టిన ఇన్స్టాల్మెంట్లు, ఆ రోజుల్లో ఇన్స్టాల్మెంట్ 5 ఇయర్స్ కాదు, కొద్దిమంది 7-8 ఇయర్స్ కూడా పే చేసేవాడు. అయినా కూడా వాళ్ళ ప్లాటు అది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేవాడు. కొద్దిమంది అమౌంట్ ఇన్స్టాల్మెంటు పే చేస్తూ ఎక్కడో బయట ఉండేవాళ్ళు, బయట కంట్రీస్లో జాబ్ చేసుకుంటూ ఎప్పుడో వచ్చేవాడు. కొద్దిమందికి 10 ఇయర్స్ తర్వాత కూడా వచ్చారు. బట్ దే పెయిడ్ అమౌంట్. అంటే స్కీమ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో 5 ఇయర్స్ తర్వాత వచ్చారు. ఏమంటే మేము ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, సౌదీలో ఉన్నాము, దుబాయ్లో ఉన్నాము, వేరే కంట్రీస్లో ఉన్నాము, కుదరలేదని. బట్ వాళ్ళందరికీ కూడా అప్పటికి రేట్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. 10 ఇయర్స్లోనే రేట్స్ బాగా పెరిగిపోయాయి. అయినా కూడా పాత రేట్లోనే రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్లాట్ని ప్రొటెక్ట్ చేసి తర్వాత కూడా సేమ్ ప్లాట్ మేము ఎప్పుడైతే వాళ్ళు అంతకుముందు 10 ఇయర్స్ బిఫోర్ ఏ ప్లాట్ అయితే కొన్నారో అదే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. జనరల్గా ఎలా ఉంటుందంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో అప్పుడు ఇన్స్టాల్మెంట్ పెట్టేసేవాళ్ళు. ప్లాట్స్ మారుతూ ఉంటాయి. ఇన్స్టాల్మెంట్ కొద్దిమంది మధ్యలో మానేస్తుంటారు, అది రీఫిల్ చేస్తుంటారు, మళ్ళీ ఇంకోటి మారుతుంటుంది, ఈ ప్లాట్ ఇంకో ప్లాట్ అవుతుంది. ఫైనల్గా వచ్చేసరికి ఒక ప్లాట్ కొట్టి ఎక్కడో అయిపోతుంది, ఒక ఏరియాలో కొట్టి ఇంకొక ఏరియాలో అయిపోతుంది. బట్ మేము అలా చేయలేదు. దాని తర్వాత కూడా అసలు ఏం చేసామంటే అసలు ఇన్స్టాల్మెంట్ కాదు, అవుట్ రైట్ టు హైదరాబాద్ ఒక రకంగా తీసుకుంటే హైదరాబాద్లో అవుట్ రైట్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది మేమే. వీళ్ళంతా ఎందుకంటే మేము దానికి క్లయింట్స్కి కూడా మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఇన్స్టాల్మెంట్ తీసుకుంటే తర్వాత మీకు ఇంత కష్టపడి ఎట్టయినా మీరైతే ఫైనల్గా మీ అమౌంట్ పే చేస్తున్నారు, బట్ మీకు రావాల్సిన ప్లాటు ప్రాపర్గా దక్కట్లే. చాలా కంపెనీస్లో మోసపోయారు. అందుకని మేము ఏం చేసామంటే మీకు కావాలంటే బ్యాంక్ లోన్ అరేంజ్ చేస్తాం, గో ఫర్ ఎ స్పాట్ పేమెంట్. మేము ఎలా చేసేవాళ్ళం అంటే మేము కూడా ల్యాండ్ కూడా అవుట్ రేట్లో కొనేవాళ్ళం. మేము మిగతా వాళ్ళగా ఏదో ఊరికే తీసుకొని చిన్నగా అమ్మడము, చిన్నగా ల్యాండ్ పేమెంట్ ఇస్తూ ల్యాండ్ తర్వాత కొనుక్కొని ఆ విధంగా చేయలేదు ఇప్పుడు కూడా. సో అందుకని మేము క్రియేట్ చేసాం జనాల్లో కూడా అవేర్నెస్, అవుట్ రైట్ తీసుకోండి, స్పాట్ మీకు కావాలంటే బ్యాంక్ లోన్ అరేంజ్ చేస్తాం. ఆ విధంగా అన్ని అప్రూవల్స్ తీసుకొచ్చి బ్యాంక్ లోన్ అరేంజ్ చేసేవాళ్ళం క్లయింట్స్కి. 70%, 75% బ్యాంక్ లోన్స్ అరేంజ్ చేసేవాళ్ళు. జస్ట్ వాళ్ళు 30% పేమెంట్ కానీ పే చేశారంటే వాళ్ళు అంటే స్లోగా పే చేసుకుంటూ బ్యాంక్కి 10 ఇయర్స్, కొద్దిమంది 50 ఇయర్స్ కూడా స్కీమ్లో ఇచ్చేసారు బ్యాంక్స్. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా అందరికి కూడా అదే విధంగా మేము వాళ్ళకి మా ఈ అంటే ఫినాన్షియల్ అసెట్స్ దగ్గర నుంచి ప్రొటెక్షన్, సెక్యూరిటీ మెయిన్, లేఅవుట్స్కి సెక్యూరిటీ కాబట్టి మాకున్న 15,000 మంది క్లయింట్స్లో ఒక్క ప్లాట్ కూడా కబ్జాకి గురి కాకుండా ఈరోజు కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం. ప్రతి సైట్లో ఉంటారు మా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, సూపర్వైజర్స్ ఉన్నారు, ఈ రోజు కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఈ రోజు కూడా అప్పట్లో 100లో ఉన్నాయి, ఈ రోజుల్లో వేలలో వెళ్ళిపోయాయి. అంటే వాళ్ళు ఆ రోజు ఒక 3 లక్షలు పెట్టి 1000 గజాలు కొంటే ఈరోజు అదే 1.5 crore 2 crores వెళ్ళిపోయింది. సో 3 లక్షలు ఎక్కడ, 2 కోట్లు ఎక్కడ? ఈ 2 కోట్లు ఎన్ని వెళ్ళినప్పుడు సెక్యూరిటీ జనరల్గా ఏం చేస్తారంటే కంపెనీస్ ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా మెయింటైన్ చేయరు, సేల్ చేస్తారు, డెవలప్ చేస్తారు, ఒక 3-4 ఇయర్స్ మెయింటైన్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు కస్టమర్స్కి. అంటే వాళ్ళు ఒక సొసైటీ లాగా, వాళ్ళు ఒక యూనియన్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళే మెయింటైన్ చేయాలి. బట్ మేము అలా చేయట్లేదు. మా చైర్మన్ గారు హజరత్రావు గారు కూడా అదే కాన్సెప్ట్ ఏంటంటే మనం వాళ్ళు ఒకవేళ ఏదైనా కూడా మనం ఏదో ప్రాజెక్ట్ వేసి మేము అదే విధంగా చేస్తున్నాం. హైదరాబాద్లో బిజినెస్ లేకపోయినా ఎక్కడో చోటు చెన్నై, ఎంగో దగ్గర, బెంగళూరు చేసి వీటన్నిటి ప్రొటెక్ట్ చేసేదానికి కొన్ని ప్రాజెక్టులు వేస్తూ ఉంటాం ఆ అమౌంట్ గురించి. ఎందుకంటే వీళ్ళు ఎవరు మెయింటెనెన్స్ కూడా ఎవరు, అన్ని వేల మందిలో ఎక్కడెక్కడో ఉంటారు, ఎంతోమంది రీసేల్ చేసుకున్నారు, రేట్స్ పెరుగుతూ ఉన్నాయి, రీసేల్ జరుగుతుంది. బట్ ఎవరు కూడా ముందుకు వచ్చి అదేమంటే గ్రీన్ హోమ్ అంటే నమ్మకం, ప్లాట్ ఉంటుంది, ఎక్కడికి పోదు. సో ఆ ట్రస్ట్ మేమేంటంటే టు మెయింటైన్ ద ట్రస్ట్ వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ అమౌంట్. సో
దానికోసం కొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఆ అమౌంట్ తోటి అన్ని మెయింటైన్ ఈరోజు కూడా కోర్స్ కొన్ని వేల మంది ఈరోజు ఎంతో అంటే వాళ్ళు కోటిసోలు చేసాం. దట్ సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఇది ఉంది. అందుకే ఎక్కడైనా కూడా మేము మార్కెట్తో సంబంధం లేకుండానే వెంచర్స్ చేస్తూ ఉంటాం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మార్కెట్ లేదు, డౌన్ ఉంది స్టిల్, బట్ మా ప్రాజెక్ట్స్ రన్ అవుతూనే ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే నమ్మకం కంపెనీ. సో ఆ నమ్మకం మీదే మేము ఈరోజు కూడా ఇంకా చెన్నైలో జరుగుతూనే ఉంది, హైదరాబాద్లో జరుగుతుంది. తర్వాత నెల్లూరు కూడా తర్వాత రోజుల్లో చేద్దాము మనం. నెల్లూరు మేము ఏంటంటే మాదంతా నెల్లూరు, మా నేటివ్. ఒక డైరెక్టర్ గారు చెన్నై ఉంటారు, అదర్వైజ్ హసరత్ గారిది, నాది, ఇంకో సాయిరామ్ గారు, అంతా మాది నెల్లూరు. సో వీ వాంటెడ్ టు మనం ఇక్కడ హైదరాబాద్లో ఎంతోమందికి మనం డెవలప్ చేసి వాళ్ళని డెవలప్ చేయడము, వాళ్ళ ప్రాపర్టీస్ చేయడం బాగా చేశాము. నెల్లూరు వాళ్ళు కూడా చాలామంది అడిగేవాళ్ళు, మీరు ఎందుకు వై డోంట్ యూ మేక్ ప్రాజెక్ట్ ఇన్ అవర్ ప్లేస్, అవర్ ఓన్ ప్లేస్ నెల్లూరు. సో మన వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది కదా. మేము ఆ విధంగా 25 years అట్టా గడిచిపోయింది మేము బిజీగా వల్ల అక్కడ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తూ. సో ఫైనల్గా మనం తర్వాత నెల్లూరుకి రావడం జరిగింది. సో నెల్లూరు ప్రాజెక్ట్స్ కూడా అంటే నెల్లూరుకి వచ్చినప్పుడు ఫస్ట్ వన్ వరల్డ్ అని 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం, మనకి తెలిసిందే. సో ఇప్పుడు నియర్లీ 2.5 years అయింది. దట్ అండ్ ఆల్ సో టోటల్ డిఫరెంట్. ఈరోజు వన్ వరల్డ్ అంటే ఈస్ అ డిఫరెంట్. ఆ రోజు అక్కడున్న ల్యాండ్ ఎలా ఉంది, దట్ ఈస్ డిఫరెంట్. ఈరోజు ఇట్స్ టోటలీ డిఫరెంట్ స్టోరీ అయింది. ఈరోజు అది చూస్తే ఒక పెద్ద టౌన్షిప్ అయిపోయింది. అంటే మేము వెంచర్ వేసింది ఒకటి ప్లాట్స్ కోసమే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం ఫస్ట్. ఇట్స్ 60 acres వెంచర్ ప్లాటింగ్ గురించి. తర్వాత చూస్తే ఇప్పుడు మనకి సిటీ వచ్చి అటు వేదాయపాళెం, భుజభుజనగర్ వర్క్స్ స్ప్రెడ్ అయింది. మరి ఎగ్జాక్ట్గా అంటే వేదాయపాళెం జస్ట్ 4 kilometers, దట్ హైవేకి ఒక ఫర్లాంగే ఉంటుంది. అక్కడ ఈనాడు ఆఫీస్ బురాన్పూర్ దగ్గర ఈనాడు ఆఫీస్కి ఆపోజిట్లో చేసాం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఫస్ట్ చూసాం మేము కూడా, అంటే మేము ఎప్పుడు కూడా సర్వే చేస్తూ ఉంటాం, హౌ ఈజ్ ది మార్కెట్ కండిషన్, ఎలాంటిదైతే వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. చూసినప్పుడు వేదాయపాళెంలో కూడా 5,000 rupees ఉంటుంది స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్. ఈరోజు 5,000 rupees ఉంది. సో మేము ఏం ప్లాన్ చేసామంటే అక్కడ ఇండిపెండెంట్ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్ ఏం లేవు. మన సైట్లో అపార్ట్మెంట్ కంటే కూడా తక్కువ రేట్లో విల్లా ఇవ్వాలని ప్లాన్ చేసాం. సో ఏం చేసామంటే వన్ వరల్డ్ లేఅవుట్ వేసిన తర్వాత కొన్ని రోజులు విత్ ఇన్ ఫ్యూ మంత్స్, ఎందుకంటే అక్కడ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. కొద్దిమంది మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఇక్కడ దగ్గరే కదా, బాగుంటుంది, మంచి ల్యాండ్ బాగుంటుంది, దగ్గర సిటీ దగ్గర, హైవే పక్కన. మేము స్టార్ట్ చేసాం ఒక 10 houses ముందే డూప్లెక్స్ విల్లా స్టార్ట్ చేసాం. ఇవన్నమాట ఇవి కంప్లీట్ చేసాం. సో స్టార్ట్ చేసిన తర్వాత వి గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. దాని తర్వాత కస్టమర్స్ స్టార్ట్ చేశారు మా దగ్గర. అక్కడ ప్లాట్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా ఈరోజు దాదాపు 30 houses పైన దాటిపోయి ఇప్పుడు కూడా కొద్దిమంది స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా వచ్చారు కొద్దిమంది, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఆ విధంగా ఒక మంచి కమ్యూనిటీ క్రియేట్ అయింది. హౌసెస్ స్టార్ట్ చేయడమే కాదు, కంప్లీట్ చేసాము, దాంట్లో కొద్దిమంది ఫ్యామిలీస్ కూడా మూవ్ అయ్యారు. దట్ ఇస్ అ బ్యూటీ థింగ్. ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు కూడా అక్కడ ఉన్న స్కూల్స్కి దగ్గరలో వ్యాన్స్ వస్తున్నాయి, వెళ్తున్నారు. సో అదంతా క్రియేట్ అయిపోయింది. అంటే విత్ ఇన్ 2.5 yearsలో ఒక కమ్యూనిటీ క్రియేట్ చేయడం, అక్కడికి ఫ్యామిలీస్ మూవ్ కావడం, మళ్ళీ దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ వాట్ వీ ఫీల్. మామూలుగా అంటే లేఅవుట్ వేసినప్పుడు ఎందుకో ఫీచర్ కోసం అనుకుంటారు, బట్ దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్గా మారిపోయింది. సో దాన్ని మొత్తం దాన్ని కూడా ఏంటంటే మేము చేసిన డెవలప్మెంట్సే ఫస్ట్ ఆ వెంచర్లో, అది కూడా చాలా ఫాస్ట్గా క్లోజ్ చేసే వెంచర్. ఈరోజు హౌసెస్ వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి హౌసెస్ వచ్చే వాళ్ళన్నింటికి కూడా మేమే, అంటే వాళ్ళకి డిజైన్ కావాల్సిన, అక్కడ లోకల్ సపోర్ట్ కావాల్సిన, అసిస్టెన్స్ కావాల్సిన మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే వీ వాంట్ టు మోటివేట్. ఎందుకంటే ఎక్కువ వచ్చేసారు కొన్ని హౌసెస్ వచ్చేస్తే బాగుంటుంది, మంచి కమ్యూనిటీ క్రియేట్ అవుతుంది. సో ఆ విధంగా అది క్రియేట్ అయ్యింది, అది జరుగుతూనే ఉంది. సార్ అంటే మీరు చదువుకుంది అంతా కూడా నెల్లూరులోనే, ఎంతవరకు చదివారు? నేను యాక్చువల్గా నెల్లూరులో 10th విఆర్ హై స్కూల్, దాని తర్వాత గూడూరులో పాలిటెక్నిక్ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్.
దాని తర్వాత చెన్నైలో ఏఎంఐ చేశాను, మెకానికల్ ఇంజనీరింగ్. ఏఎంఐ అయిన తర్వాత జాబ్ గురించి సెర్చ్ చేస్తూ అట్లాగా ఇంట్రెస్ట్ లేదన్నమాట జాబ్ పెద్ద చేయడం అనేది. సో బిజినెస్లోకి ఎంటర్ కావడం, మేమంతా గ్రూప్ ఫామ్ అయ్యాం, ఫ్రెండ్స్, నేను, హజరత్ గారు, కజిన్స్, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అట్లా గ్యాదర్ అయ్యి మేము స్టార్ట్ చేసాం. సార్ మీరు అంటే బిజినెస్లోకి ఎంటర్ కావాలి అనుకున్నారు, జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేదన్నారు. యాక్చువల్లీ బిజినెస్లోకి ఎంటర్ కావాలనుకున్న వాళ్ళకి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. అండ్ దట్టు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఇది పోటీ ప్రపంచం అనే చెప్పాలి కదా. అంటే కొన్నిసార్లు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక దాంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం సక్సెస్ అవుతామా లేదా అని చెప్పేసి మీకు అనిపించలేదా? మేమంటే అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయింది. తర్వాత హజరత్ గారి మా ఫాదర్ వాళ్ళంతా రియల్ ఎస్టేట్ ఉండేది. విత్ దేర్ సపోర్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్. మాకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్తో సంబంధాలు వచ్చాయి. వేరే దగ్గర మేము అట్లా మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు అక్కడ అసలు మార్కెటింగ్ అంటే ఏంది బాగా తెలిసిపోయింది, ఎలా చేయాలి మార్కెటింగ్ అనేది రియల్ ఎస్టేట్ గురించి. సో దాని తర్వాత మాకు రియల్ ఎస్టేట్ మీద ఎలా చేయాలనేది నమ్మకం వచ్చిన తర్వాత, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ ఇంకెక్కడా కూడా మేము ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో అది కొంచెం టైం పట్టింది, ఎలా చేయాలా ఏంది అట్లా నేర్చుకుంటూ అట్లాగా ఒక 2-3 ప్రాజెక్ట్స్ కల్లా మాకు ఫుల్ కంట్రోల్లోకి వచ్చేసేది. అక్కడి నుంచి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. సార్ ఒకానొక టైంలో అంటే డౌన్స్ కూడా చూసుంటారు, అంటే చాలా మంది అంటుంటారు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇట్లా చెప్తూ ఉంటారు కదా. సో ఈ డౌన్స్ చూసినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేశారు, ఎలా అధిగమించి మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళారు? 100% మేము కూడా ఫేస్ చేసాం. రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఒకేసారి ఎప్పుడు కంటిన్యూగా లేదు. మేము స్టార్ట్ చేసిందే డౌన్లో స్టార్ట్ చేసాం, తర్వాత పెరిగింది, మళ్ళీ డౌన్ అయింది, తర్వాత మళ్ళీ పెరిగింది. మేమంటే ఎలా చేసామంటే అక్కడ కూడా ఏం చేసాము, ల్యాండ్ ముందు కొనేసేవాళ్ళం. స్టార్ట్స్ విత్ ల్యాండ్ పర్చేసింగ్లోనే మాకు ప్లస్ అయ్యేది. మీరు అన్నట్టు ఏంటంటే ల్యాండ్ కొనకుండా ల్యాండ్ వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చి టైం పెట్టుకొని టైం బాగుంది, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ లేట్ అయినప్పుడు, మార్కెట్ డౌన్ అయ్యి ప్రాజెక్ట్ లేట్ అయినప్పుడు మనం పేమెంట్ సరిగా వీళ్ళకి రైతులకి ఇవ్వకపోవడము, మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం ఉంటే అక్కడ చాలా కంపెనీస్ కూడా ఫేస్ చేసాయి. వాళ్ళకి ఎందుకంటే డిలే అంటే వాళ్ళు ఆగరు, వాళ్ళ పేమెంట్ కష్టం అవుతుంది, వీళ్ళు బయటది మళ్ళీ ఎక్కువ హై ఇంట్రెస్ట్ తీసుకొచ్చి చేసారంటే వర్కౌట్ కాదు. ఆ విధంగా చాలా కంపెనీస్ క్లోజ్ చేసాయి. సో ఆ విధంగా చాలా జరిగే ఇన్సిడెంట్స్. మా విషయానికి వచ్చేస్తే ఏంటంటే మేమేం చేసామంటే స్టార్టింగ్లోనే ల్యాండ్ ఓన్ చేసుకునేవాళ్ళం. అది మా ఓన్ ల్యాండ్ కాబట్టి 4 రోజులు డిలే అయినా కూడా ఇబ్బంది ఉండేది కాదు మాకు, ఓన్లీ మెయింటెనెన్స్ ప్రాబ్లం అయ్యేది. సో మెయింటెనెన్స్ ప్రాబ్లమే కాబట్టి మేము ఎక్కడ కూడా ఫేస్ చేయలేము. మాకున్న అంటే యాక్చువల్గా తీసుకుంటే మేము ఎందుకు అంత అంటే మార్కెట్ డౌన్లో కూడా మేము అమ్మగలిగామంటే స్టార్టింగ్ నుంచి మాది మార్కెటింగ్ స్ట్రెంగ్త్ బాగుండేది అప్పట్లో కూడా. ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచే మాది అంటే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసాం కస్టమర్స్తో, ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా. మేము లాస్ అయ్యామే కానీ వాళ్ళ లేట్ పేమెంట్స్ వల్ల లేదంటే కొద్దిమంది ఇబ్బందులు అయ్యో అది తగ్గించి ఇచ్చి అట్లా చేసిన వాళ్ళు మేము కంపెనీ లాస్ అయ్యాం. కానీ ఎవరికి కూడా కస్టమర్స్కి ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి కూడా వాళ్ళకి చెప్పిన దానికంటే ఎక్కువ డెవలప్ చేసాము. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్లో కూడా 10 రూపాయలు ఏదన్నా అటు ఇటు ప్రాబ్లం అయితే తగ్గించి తీసుకున్నామే. కానీ ప్రాజెక్ట్ లేట్ అయినా ఖర్చు ఎక్కువ పెట్టామే. కానీ మాకు రావాల్సిన ఇన్కంలో ఖర్చు ఎక్కువైందే. కానీ కస్టమర్కి ఎవరికి ఎక్కడ ఇబ్బంది పెట్టి ఎక్కడ వాళ్ళు ఫోర్స్ చేసి మేము చేయలేదు. సో ఆ రోజు ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఈ రోజు కూడా మా పాలసీ అదే. కాబట్టి మేము ఇప్పుడు కూడా ఎక్కడ కూడా అంత ఎఫెక్టివ్గా మేము ఫేస్ చేయలేము, ఎంత మార్కెట్ కండిషన్స్ అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది సార్? యాక్చువల్గా తీసుకుంటే రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా ప్లేసెస్లో ఇప్పుడు చెన్నై ఉంది, చెన్నై అంతా ఇదిగా లేదు, హైదరాబాద్ బాగాలేదు, బెంగళూరు కూడా బాగాలేదు, చాలా మెట్రోపాలిటన్ సిటీస్ వీటిలో చాలా సిటీస్లో రియల్ ఎస్టేట్ అనేది బాగాలేదు కండిషన్. దానికి అఫ్కోర్స్ అంటే చాలా రీజన్స్ కావచ్చు. సో దానిలో అంటే జాబ్స్ ఎంప్లాయ్మెంట్ తగ్గడం కానీ, సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్స్ తగ్గడం కానీ, ఇవన్నీ కూడా రీజన్స్ కావచ్చు. సో మార్కెట్ ఈజ్ డౌన్ ఉంది అక్కడంతా. ఇక్కడ నెల్లూరుకి వచ్చేసరికి మేము
మేము అంటే క్రియేట్ చేసిన డెవలప్మెంట్స్ ఇవన్నీ ఇదంతా కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము చేశాం కాబట్టి ఇక్కడ బాగా మూవ్ అవుతుంది. సార్ అలాగే ఇతర రియల్ ఎస్టేట్స్కి అండ్ అలాగే గ్రీన్ హోమ్స్కి అంటే ఏంటి డిఫరెన్సియేషన్? ట్రాన్స్పరెన్సీ మాది ఎలా ఉంటుంది కస్టమర్కి, మేము ఎప్పుడు కూడా ఉన్నది లేనిది అది ఏది వస్తుందని అవి ఏమి చెప్పం. మేము చేయగలిగిందే చెప్తాం, అదే చేస్తాం. ఓకే. అంటే లీగల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము డాక్యుమెంటేషన్ పరంగా లీగల్గా మేము డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము ముందుగానే ల్యాండ్ అక్విజిషన్ మేమే కంపెనీ పేరుతో మా పేరుతో కొనుక్కుంటాం కాబట్టి విల్ గో త్రూ. అంటే క్లియర్గా ఏంటంటే డాక్యుమెంటేషన్ క్లియర్గానే మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ముందుగా. దాని తర్వాతే డెవలప్ చేసి అక్కడ ప్రాపర్ డెవలప్ అంటే పర్మిషన్స్ తీసుకొచ్చి డెవలప్ చేసి అమ్ముతున్నాం. కాబట్టి ఏంటంటే అక్కడ క్లియర్ చేస్తాం ట్రాన్స్పరెన్సీ. అంటే చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఏదో ఊరికే చేస్తుంటారు, ముందు అడ్వాన్స్లు రైతులకి చేయడము, తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోవడము, దాని తర్వాత కస్టమర్స్కి ఇచ్చిన ప్రామిసెస్ ఎందుకంటే రైతులకి ఫుల్ఫిల్ చేయకుండా ప్రాపర్ డెవలప్మెంట్స్ చేయకపోతే అది దాని ఇంపాక్ట్ కస్టమర్స్ మీద పడుతుంది. కస్టమర్స్కి ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ చేయలేరు, అది ఇది వస్తుంది. సో మేము అలా చేయము. సో దట్ ఈజ్ అవర్ కంపెనీ యొక్క స్పెషాలిటీ అది. దాని తర్వాత దాన్ని టేకప్ చేసిన రోజు నుంచి మేము కంటిన్యూగా మెయింటెనెన్స్ చేస్తూనే ఉన్నాం. గత 26-27 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం సెక్యూరిటీ మెయింటెనెన్స్ అంతా కూడా. దట్ ఈజ్ స్పెషాలిటీ ఆఫ్ గ్రీన్ హోమ్. దట్ వే వీ డిఫర్ ఫ్రమ్ ఆల్ అదర్ కంపెనీస్. ఓకే. అండ్ మీ వెంచర్కి గ్రీన్ హోమ్స్ అని పెట్టడానికి అంటే ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి సార్? మాకేంటంటే అప్పట్లో ఇన్ ది ఇయర్ ఆఫ్ 99 అప్పుడంతా కూడా ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఉండేది. అన్నీ కూడా మేము అప్పుడు స్టార్ట్ అయిన 2 ప్రాజెక్ట్స్. సో ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ చేసాం, అన్ని 1000 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ తోటి చేసి వాళ్ళకి విత్ క్లబ్ ఫెసిలిటీ కానీ ఫామ్ ల్యాండ్ బేస్తో చేసాం. అంటే గ్రీన్ కాన్సెప్ట్, ప్లాంటేషన్, ప్రతి ప్లాట్లో ప్లాంటేషన్ వేసేవాళ్ళం. సో ప్లాంటేషన్ డెవలప్ చేసి గ్రీన్ కాన్సెప్ట్ కాబట్టి గ్రీన్ దాంట్లో హౌస్ 2 కలిసే విధంగా గ్రీన్ హోమ్ అని పెట్టాం. ఓకే. విత్ గ్రీనరీ, ప్లాంటేషన్ ప్లస్ హౌస్. 1000 స్క్వేర్ యార్డ్స్లో కొద్దిమంది ఇల్లు కూడా కట్టుకున్నారు. గ్రీన్ హోమ్ అట్లాగా సక్సెస్ అయింది కాబట్టి అట్టే కంటిన్యూ చేస్తూ వచ్చాం. అలాగే పర్యావరణానికి బోత్ ది సైడ్స్ పర్యావరణం గ్రీన్ హోమ్స్ లో అంటే నివసించే వాళ్ళకి అందుకని పొల్యూటెడ్ అవే ఫ్రమ్ పొల్యూషన్. సో పొల్యూషన్కి ప్రొటెక్షనే గ్రీనరీ. సో ఆ బేస్ మీద ఏంటంటే ఈరోజు అవసరమైంది గ్రీనరీ. అప్పట్లో ఏంటంటే మేము క్రియేట్ చేసాం గ్రీనరీ, ఇప్పుడు ఆ గ్రీనరీ అవసరమైంది. ఓకే. అలాగే సార్ చాలా మందికి మనము ఒక ప్లాట్ కొంటున్నామన్నా ఒక విల్లా కడుతున్నామన్నా కూడా రకరకాల ఆలోచనలు ఉంటాయి. అంటే దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఇన్ ఫ్యూచర్ ఇది మనకి స్థిరాస్తిగా ఉంటుందా ఏంటనేది చాలా డౌట్స్ మీ దగ్గర రైజ్ చేసి ఉంటారు కదా. సో గ్రీన్ హోమ్స్కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు వాళ్ళు కొనేటప్పుడు? ఇక్కడ 2 కాన్సెప్ట్స్తో వస్తుంటారు కస్టమర్స్. కొద్దిమంది ఇన్వెస్ట్మెంట్ గురించి వస్తుంటారు, కొద్దిమంది అవసరం గురించి వస్తారు. ఇల్లు కట్టుకోవచ్చు అంటే ఇల్లు కట్టుకునే దానికి అక్కడ అవకాశం ఉంటే ఇల్లు కడదాము, ఇల్లు కట్టుకుని ఉండడానికి అవసరం అన్నట్టుగా వస్తుంటారు. సో మేము చేసే ప్రాజెక్ట్స్ ఇద్దరికి ఉపయోగపడేవి. ఎందుకంటే ఇల్లు కట్టుకునే విధంగా మేము క్రియేట్ చేస్తున్నాం. ఏమి అయినా కూడా ఇంటికి కట్టుకోవడానికి ఏమేమి అవసరం అవుతాయో, రోడ్స్, డ్రైనేజు, తర్వాత ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లాగా విత్ కాంపౌండ్ వాల్ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ క్రియేట్ చేస్తున్నాం. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇమీడియట్గా కట్టుకోవచ్చు. ఎందుకంటే కొన్ని వెంచర్స్ ఎలా చేస్తారంటే ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారు, అమ్మేస్తారు. ఆ డెవలప్మెంట్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఒక 3 years, 4 years, 5 years జరుగుతూనే ఉంటాయి. తర్వాత జరుగుతాయి. తర్వాత జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని వదిలేస్తే మళ్ళీ అవి కూడా పోతాయి. బేసిక్గా ఏమవుతుందంటే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అక్కడ కండిషన్, అక్కడ ఉన్న సైట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ సరిగా సెట్ కాక కట్టుకోలేకపోతున్నారు. చాలా ఆ విధంగా నాకు వచ్చిన క్లయింట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, అక్కడ ఒక దగ్గర తీసుకున్నాము, అక్కడ సరిగా చేయలేదు, మాకు కట్టుకోవాలని ఉండింది, అక్కడ క్రియేట్ చేయలేదు. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అంటే ఉండగలగా
దానికి కావాల్సినవన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా కల్పించి చేస్తే డెఫినెట్గా వస్తారు. ఇప్పుడు కూడా హౌసెస్ ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్ట్ చేసేది లేట్ అవుతుంది, ఒకరు 1 by 1 అటు స్టార్ట్ చేసుకుంటూ పోతారు. ప్రతి ఒక్కరు అట్టే ఫీల్ అవుతారు. సో ఎవరు కూడా ముందుకు రారు. మా సైట్స్లో ఆ కండిషన్ ఉండదు. ఈ రోజైనా ఇల్లు కట్టుకొని ఉండగలము అన్న విధంగా మేము క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇబ్బంది లేదు. సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ఇన్వెస్టర్స్కి వీళ్ళ ప్లాట్ ఏమవుతుందంటే ఇళ్ళ మధ్యలో ప్లాట్ అవుతుంది. కొద్దిమంది ఇల్లు కట్టుకుంటారు కాబట్టి ఆ ఇళ్ళ మధ్యలో ప్లాట్ అవుతుంది. సో వీళ్ళకి మంచి వీళ్ళది ఇన్వెస్ట్మెంట్ మంచి పెరుగుతుంది, రేట్స్ పెరుగుతాయి. సో ఇద్దరికి మంచి బెనిఫిట్ వచ్చే విధంగా మేము ఆలోచించి ప్రాజెక్ట్ చేస్తాం. సార్ అలాగే మీ వెంచర్స్ సంబంధించి ఈ కస్టమర్స్కి నుడా అప్రూవల్స్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ నెల్లూరులో ప్రాజెక్ట్స్ అండి. ఫస్ట్ 1 వార్డ్ చేసాము, అది నుడా అప్రూవ్డ్ లేఅవుట్. తర్వాత ఇప్పుడు సెంట్రల్ వార్డ్ పేరుతోటి ఒకటి ఇక్కడ చేసాం, కనపర్తిపాడు దగ్గర గొలగమూడి రోడ్లో స్టార్ట్ చేసాం. 2 months బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇది వచ్చి నెల్లూరు కార్పొరేషన్ అప్రూవల్స్. ఇది ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలో ఉంది. సో సిటీ కిందే వస్తుంది కాబట్టి కార్పొరేషన్ పర్మిషన్స్. దాంతోపాటు రేరా, మా ప్రాజెక్ట్స్ అన్నిటికీ రేరా ఉంటుంది. కార్పొరేషన్ ప్లస్ రేరా పర్మిషన్స్ తోటి చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్. మేము ఏంటంటే రేరా అనేది ప్రతి ప్రాజెక్ట్కి రేరా కిందకి తీసుకొచ్చేస్తాం. రేరా అంటే ఐ థింక్ అందరికీ ఒక కాన్ఫిడెన్స్, ఒక ట్రస్ట్. ఎందుకంటే రేరా అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కస్టమర్స్కి. రేరా అంటే ఇప్పుడు ఎవరైతే కంపెనీ ఏమైతే ప్రామిసెస్ చేస్తారో లాంచింగ్ అప్పుడు అవన్నీ మస్ట్ అండ్ షుడ్ చేయాలి. లేకపోతే రేరా యాక్షన్ తీసుకుంటుంది, కస్టమర్స్కి న్యాయం జరిగే విధంగా చేస్తుంది. ఫైన్ చేయడం కానీ, ఎవరన్నా కస్టమర్ క్యాన్సిల్ చేసుకున్న రీజన్స్ చేయలేకపోయారు వీళ్ళు చెప్పిన ప్రామిసెస్. అందువల్ల ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి డెవలప్మెంట్స్ 100% ఫుల్ఫిల్ చేస్తున్నాం కాబట్టి మేము రేరా కూడా తీసుకొచ్చి రేరా కింద ప్రాజెక్ట్స్ రేరా కింద చేస్తున్నాం. సార్ అలాగే మీరు రీసెంట్గా మన కనపర్తిపాడు, గొలగమూడి ఆ ఏరియాస్లో సెంట్రల్ వరల్డ్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో ఈ వెంచర్స్ ఎలా ఉంది, దాని అంటే ఆ ప్లానింగ్ అనేది ఎలా ఉంది? యాక్చువల్గా అండి మేము 2.5 months ఎగ్జాక్ట్లీ January 25th లాంచ్ చేసాం సెంట్రల్ వరల్డ్లో పేరుతోటి. అంటే phase 1, phase 2 లాంచ్ చేసాం. ఇట్స్ 50 acres వెంచరు. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఈ 2.5 monthsలో అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రెస్పాన్స్ వస్తుందని. సో ఈ 2.5 monthsలోనే మోర్ దాన్ 50% సోల్డ్ అవుట్ ప్రాజెక్ట్. దానికి ఏంటంటే రీజన్ ఒకటే, డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్. ఓకే. యాక్చువల్గా ఇవి ఎప్పుడు 1 year కంప్లీట్ చేయాల్సిన డెవలప్మెంట్స్ వితిన్ 2 monthsలోనే మొత్తం డెవలప్మెంట్స్ అని కంప్లీట్ చేసాం. ఎక్సెప్ట్ ఒక 10%, 15% పెండింగ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ లైన్స్ జరుగుతుంది. అది కూడా వచ్చేసి బై దిస్ మంత్ ఎండ్ 100% డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తాం. 50 acresలో విత్ డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్, ఎలక్ట్రిసిటీ, సిసి రోడ్స్, వాటర్ ట్యాంక్ కూడా అయిపోయింది. మొత్తం కాంపౌండ్ వాల్, అన్ని పార్క్స్ డెవలప్ చేసాము. ఎవ్రీథింగ్ అంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ హౌసెస్ కూడా స్టార్ట్ చేసాం. 1 month బ్యాక్ 10 houses స్టార్ట్ చేసాం. ఈ 10 housesలో కూడా మోడల్ హౌస్ బై నెక్స్ట్ మంత్ ఎండ్ వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ మోడల్ హౌస్ ఆల్సో. అవన్నీ కూడా మీకు 33 అంకణాల్లో అయితే 3000 SFT నుంచి చేస్తున్నాము. అదే 40 అంకణాల్లో అయితే 4000 SFT కూడా విలాస్ చేస్తున్నాము. కొన్ని విలాస్ స్టార్ట్ అయిపోయి జరుగుతూ ఉన్నాయి. సో అవే కాకుండా 100 అంకణమ్స్ కూడా ఉన్నాయి దానిలో. 100 అంకణమ్స్లో హౌసెస్ ఈ మంత్ ఎండ్కి స్టార్ట్ చేస్తున్నాం. కొన్ని విలాస్ వస్తున్నాయి. ఇదంతా కూడా అసలు అంటే విత్ ఇన్ నో టైం ఎవరు కూడా చూసిన వాళ్ళు ఇంత టైంలో మీ ఇన్ని డెవలప్మెంట్స్ అంటున్నారు. కొద్దిమంది ఇక్కడ లాంచింగ్ వచ్చి ఇప్పుడు వచ్చిన వాళ్ళు రియలీ దే ఫీల్ సర్ప్రైజింగ్, ఇన్ని డెవలప్మెంట్స్ వచ్చేసాయి ఇంత ఫాస్ట్గా. సో ఇదేంటంటే సేల్స్ అలాగే ఉంది, డెవలప్మెంట్స్ అలాగే చేస్తున్నాం. అండ్ క్లబ్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. క్లబ్ హౌస్ కూడా నెక్స్ట్ మంత్ ఎండ్కి డిజైన్స్ అన్ని రెడీ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఎండ్కి స్టార్ట్ చేయాలని. సో దాంట్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే బై నెక్స్ట్ ఇయర్ ఎండ్ కొన్ని ఫ్యామిలీస్ కూడా మూవ్ అవుతాయి అక్కడ. దట్ ఈస్ ద సినారియో. అంటే ఈ వెంచర్ సెంట్రల్ వరల్డ్ మన కనపర్తిపాడులో స్టార్ట్ చేసి సెంట్రల్ వరల్డ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దట్స్ వెరీ క్లోజర్ టు మాగుంట లేఅవుట్. ఇక్కడంతా కూడా జస్ట్ ఫ్రమ్ హియర్ జస్ట్ 6.57 kilometers ఉంటుంది. స్ట్రీట్ ఒకే రోడ్డు కూడా డెవలప్ అయింది బాగా.
మేము యాక్చువల్గా దీంట్లో కూడా ఏంటంటే లేఅవుట్ కింద ఫస్ట్ స్టార్ట్ చేసాం. హౌసెస్ అనగానే మేము తర్వాత లాస్ట్ మంత్ హౌసెస్ ప్లాన్ చేద్దాం, కొద్దిమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఊరికే హౌస్ స్టార్ట్ చేయగానే మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత చూసాం ఏంటంటే ఇక్కడ ఇప్పుడున్న నెల్లూరులో ఇప్పుడున్న పొజిషన్ ఎలా ఉందంటే, వన్స్ అపాన్ ఏ టైం మన బీవీ నగర్, భక్తవత్స నగర్ కావచ్చు, బాలాజీ నగర్ కావచ్చు, ఏసీ నగర్ కావచ్చు, హర్నాథపురం కావచ్చు, రామలింగాపురం కావచ్చు. సో ఇక్కడ ఉన్న కాలనీస్ అప్పుడు అవన్నీ ఎంత కూడా చాలా ప్లెజెంట్గా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. సో ఒక కాలనీ అంటే బాగుండే అక్కడ, అంటే ఇల్లు కూడా అంత తక్కువ ఉండేవి, చాలా బాగుండేది అప్పుడు. ఈరోజు సినారియో ఏంటంటే ఎంటైర్లీ డిఫరెంట్. మొత్తం అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న షాప్స్ వచ్చేసాయి, వెహికల్స్ పెరిగిపోయాయి, ఆటోస్, బైక్స్, కార్లు, లారీ. అసలు ఈ కాలనీస్ ఏంటంటే ఆ కాలనీ అట్మాస్ఫియరే పోయింది, మొత్తం కమర్షియల్ టైప్లో తయారయ్యాయి. సో దాంట్లో మేము ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పుడు కొద్దిమంది అడిగారు, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా భక్తవత్స నగర్ నుంచి కొద్దిమంది, మాకు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి కానీ మేము ఉండే ఇండిపెండెంట్ హౌసే, బట్ ఇంటి నుంచి డోర్ తీసామంటే బయట హెవీ పొల్యూషన్, సౌండ్స్, హారన్స్, వెహికల్స్. సో వీ వాంటెడ్ టు గో అవుట్ ఫ్రమ్ సిటీ, బట్ మాకు ప్లేస్ లేక చూస్తున్నాము. ఇలాంటి ప్రాజెక్ట్ గురించే మేము చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాము. సో అనేసి లిటరలీ దే ఆర్ టెల్లింగ్, వాళ్ళు చెప్తున్నారు నాకు, నేనే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఈ విధంగా మీరు చేస్తున్నారు, వెరీ వెరీ హ్యాపీ, అంత హ్యాపీనెస్ మీద చెప్తున్నారు, మాకు మంచి ప్రాజెక్ట్ ఇస్తున్నారు అనే విధంగా. ఎందుకంటే దగ్గరలో మంచి గేటెడ్ కమ్యూనిటీ. సో ఇప్పుడు చేసిన 50 acres కాదు, ఇంకా కూడా phase 3 వీఆర్ ప్లానింగ్ ఫర్ phase 3 అండ్ phase 4 ఆల్సో. సేమ్ వెంచర్, పెద్ద వెంచర్ వస్తుంది, ఇంకా చాలా హౌసెస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళంతా కూడా కొద్దిమంది 1 by 1 వస్తూ ఉన్నారు, ఇల్లు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా అంటే మేము ఒక 50-60 హౌసెస్ విత్ ఇన్ 2 yearsలోనే వచ్చేస్తాయి ఇక్కడ. సో ఒక మంచి కమ్యూనిటీ. స్కూల్స్ కూడా, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అన్ని అమ్యూనిటీస్ ఇస్తున్నాం. క్లబ్ హౌస్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ప్లాన్ చేసాం, ఇంక్లూడింగ్ స్మాల్ సైజ్ ప్రొవిజన్స్, ఒక మెడికల్ స్మాల్ సైజు, ఒక మెడిసిన్స్ ఉండే విధంగా ఎమర్జెన్సీ, దాంతోపాటు పిల్లలకి ప్లే గ్రౌండ్స్, అంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ క్యాంపస్ లాగా ఇది చేస్తున్నాము. సో కాబట్టి ఏంటంటే వీ కెన్ సే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు నెల్లూరులో ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కడ లేవు, అంటే ఇలాంటి డెవలప్మెంట్స్ ఎవరు ఇవ్వలేదు. ఈ విధంగా కమ్యూనిటీగా కూడా ఏ వెంచర్లో రావు కూడా. సార్ మరి ఇన్ని సౌకర్యాలు, అంటే యాజ్ ఎ కస్టమర్ అనుకోండి, ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు, అది కూడా తక్కువ ధరకే ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అంటే ఏంటి రీజన్ ఇంత తక్కువ ధరకే, అంటే అందరికీ కల్పించడానికా, లేదంటే దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? కాదండి, మేము ఏంటంటే అవన్నీ ఆలోచించాం. వీ వాంట్ టు క్రియేట్ లివబుల్ కండిషన్లో ఉన్న ఒక వెంచర్ క్రియేట్ చేయాలి, ఒక కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ చేయాలి. మా వెంచర్ లివబుల్ కండిషన్ ఆ దృష్టిలో ఆలోచిస్తాం. దట్స్ వాట్ వీఆర్ గెట్టింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్. ఎందుకంటే ఈ రోజుకి ఇప్పుడు మా ఈ సెంట్రల్ వాళ్ళు ఏంటంటే ఈ రోజు రేపు నుంచి మీరు హౌస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. సో అది జనరల్గా మీకు ఎక్కడ దొరుకుతుంది అలాంటిది? కొనగానే మీకు ఆ ఫెసిలిటీస్ ఉండవు కదా, ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. మనం కొంటాము, కొనిన తర్వాత ఒక 2 years 3 years తర్వాత వాళ్ళు అన్ని క్రియేట్ చేస్తారు అమ్యూనిటీస్, దెన్ విల్ స్టార్ట్. ఆ రోజుకి అది కండిషన్ బాగుంటే ఇల్లు కట్టుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు కండిషన్. విత్ 2 monthsలోనే మేము అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసాము బై కన్స్ట్రక్టింగ్ ఫ్యూ హౌసెస్ దే. 10 houses స్టార్ట్ చేసాము, ఇంకా 1 by 1 వస్తూనే ఉంటాయి. అది జనరల్గా మామూలుగా జరగదు మీకు. అఫ్ కోర్స్ అంటే ఆ ప్రాజెక్ట్ చేయాలంటే చాలా అంటే ఎక్కువ అమౌంట్ అవసరం అవుతుంది. రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఇంత పెద్ద అమౌంట్ పెట్టి చేసి డెవలప్ చేసి అంత ధైర్యం ఎవరు చేయరు. బట్ మాకున్న అంటే గుడ్ విల్ వల్ల, మాకున్న నమ్మకం, రియల్ ఎస్టేట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల మేము చేయగలుగుతున్నాం. అండ్ సార్ అంటే మామూలుగా మనము ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్లాట్స్ మీద మనకి అంటే అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది, అదొక ఎత్తు అయితే మనము ఫ్యూచర్ కూడా ఆలోచించుకుంటూ ఉంటాం కదా, అంటే చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మా సైట్ డెవలప్ అవుతుందా లేదా అనేది. సో అంటే ఇన్ ఫ్యూచర్ చుట్టుపక్కల అంటే కనుపర్తిపాడు ఈ ఏరియాస్ తీసుకుంటే డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇంకోటి కూడా అండి, మేము హౌసెస్ అక్కడ స్టార్ట్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. సెంట్రల్ వాళ్ళు వెంచర్ సరౌండింగ్స్లో 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఈరోజు ప్రజెంట్.
నెల్లూరులో ఉన్న టాప్ స్కూల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, టాప్ ఇంటర్నేషనల్ స్కూల్స్. సో పిల్లలకి ఈరోజు ఎవరైనా కూడా ఏం చేస్తారు, పిల్లలకి దగ్గరలో హౌస్ ఉండాలని కోరుకుంటారు. సో ఆ విధంగా అన్నీ ఉన్నాయి. ప్లస్ గొలగమూడి రోడ్ ఎప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేదు, వెహికల్స్ మూమెంట్ అంతా ఉంటుంది. సో మనకి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేదు, హైవేకి దగ్గర, హైవేకి, అవును, హైవే నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది, హైవేకి దగ్గర. సిటీ అక్కడ వరకు, హైవే వరకు సిటీ ఉంది ఈరోజు. అంటే సిటీ నుంచి వీఆర్ జస్ట్ 3 కిలోమీటర్స్ అవే, ఓకే, సిటీ అక్కడ వరకు ఉంది. సో అంటే మనకి ఫెసిలిటీస్, సిటీ అంటే ఆ ఫెసిలిటీస్ అక్కడ దాకా ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మన అదేంటి సెంట్రల్ వార్డ్ నుంచి మీకు కొంచెం హైవేలో కొంచెం ముందుకెళ్తే మెడిక్యూర్ హాస్పిటల్ ఉంది, కొంచెం లోపలికి వస్తే అపోలో హాస్పిటల్, నారాయణ హాస్పిటల్ అవన్నీ ఉన్నాయి. అటు వస్తే వేదాయపాలెం సైడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఏ హాస్పిటల్ అయినా కూడా మన సైడ్ నుంచి జస్ట్ విత్ ఇన్ 10 minutes రీచ్ అయ్యే ఫెసిలిటీ ఉంది మనకి. విత్ ఇన్ 10 minutesలోనే మేము రీచ్ అయిపోతాం ఎనీ హాస్పిటల్. ఓకే, ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, టాప్ స్కూల్స్ అక్కడే ఉన్నాయి. ఆ స్కూల్స్ కన్నిటికి అంతా కూడా అంటే 5 minutesలో రీచ్ అవుతాం, 5-10 minutesలో. ఇంకా మనకేం కావాలి, అన్ని ఈరోజు ప్రొవిజన్స్ ఇంకెక్కడ కొంచెం అన్నీ ఉన్నాయి. ఎనీథింగ్ యూ విల్ గెట్ ఇట్ విత్ ఇన్ 10 minutesలో. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ మనకి ఏమైనా కావాల్సిన కూడా కూరగాయల దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి, ఇంకా ప్రొవిజన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా విత్ ఇన్ రీజనబుల్ ఇదిలోనే ఉన్నాం. మనం ఎక్కడ ఇంటీరియర్ ఉంటే ఎక్కడ లోపలికి ఉండి వీటన్నిటి దూరంగా ఉన్నప్పుడే మనం ఆలోచించాలి. మాకు అది కూడా ఒక అడ్వాంటేజ్. మేము ఇక్కడ హౌసెస్ ప్లాన్ చేయడానికి ఏంటంటే వీటిని కూడా మేము చూసాం, నియర్ బై ఈ ఫెసిలిటీస్ మెయిన్ అయితే ఏవైతే అర్జెన్సీ కోసం ఉంటాయో అని కూడా చూసాము. వీటిలో మెయిన్ వచ్చే ఏంటంటే హాస్పిటల్స్, 2 పిల్లలకి, పెద్దోళ్ళకి హాస్పిటల్, పిల్లలకి స్కూల్స్. సో 2 మనకి దగ్గరలో ఉన్నాయి. అండ్ సార్, ప్రతి ఒక్కరికి అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది కదా, మరి వీళ్ళకి ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా కల్పిస్తున్నారా? 100% అండి. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మేము దాదాపు 72% లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ ఇఫ్ దే ఇన్వెస్ట్ 28%, దట్స్ ఎనఫ్. బ్యాంక్స్ ఆర్ గివింగ్ 10 years EMI. ఓకే, ఆల్ బ్యాంక్స్, టాప్ మనకి ఇప్పుడు ఐసిఐసి ఇస్తుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్తుంది. సో బ్యాంక్స్ అన్ని ఇస్తున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. మేము లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, కొంతమంది లోన్స్ తీసుకుంటున్నారు అవసరమైన అక్కడ. కాబట్టి ఏంటంటే కస్టమర్కి వచ్చేసి ఎలాంటి బర్డన్ లేకుండా హాయిగా ఒక 10 years 15 years స్లోగా పే చేసుకుంటూ పోవచ్చు. అటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ వెరీ లెస్, తక్కువ, ఐ థింక్ 8% లోపలే ఉంది. అండ్ అలాగే ఇప్పుడు వన్ వరల్డ్ వెంచర్స్ కూడా ఉన్నాయి కదా సార్, అంటే మనకి చెముడుగుంట ఈనాడు ఆఫీస్ సైడ్, అక్కడ ఎలా ఉంది సార్? అంటే ఎలా మూవింగ్ ఉంది, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అక్కడ మీ వెంచర్స్కి? అక్కడ కూడా, అది కూడా హైవేకి దగ్గర, సిటీకి దగ్గర. దాంట్లో ఆల్రెడీ హౌసెస్ 30 houses పైన వచ్చాయి. ఇంకా కూడా అంటే వాళ్ళే ఇండివిజువల్గా స్టార్ట్ చేసేసుకుంటున్నారు. ఓకే, దానివల్ల ఏంటంటే కాస్ట్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మామూలుగా మనము అపార్ట్మెంట్ కొనాలనుకోండి, ఒక 3 bedroom అపార్ట్మెంట్ కొనాలనుకోండి, ఒక 3000 square feet, 3000 square feet అపార్ట్మెంటు 5000 అనేది మామూలు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి 5000 రూపీస్, 6000 రూపీస్ ఉన్నాయి. 5000 రూపీస్ వేసుకున్న 1.5 crore అవుతుంది. ఓకే, ఇది ఒక అపార్ట్మెంట్. బట్ వెరాజ్ ఇన్ అవర్ సైడ్ అదే రేంజ్లో 3000 square feet హౌస్ విత్ ఇన్ 1.3 crore వస్తుంది. ప్లాట్, హౌస్, ఇండిపెండెంట్ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ హౌస్ వి సోల్డ్ జస్ట్ ఫర్ 1.3 crore. ఇంత పెద్ద, ఇంత పెద్దది. దిస్ ఇస్ ఇన్ 33 అక్కడ. ఓకే, సో 3000 square feet డూప్లెక్స్ ఇలా. సో ఇలాంటివి ఇప్పుడు 30 పైన వచ్చున్నాయి ఆ వెంచర్లో. ఓకే సార్, అక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసెంట్ చూసుకుంటే అక్కడ స్టేయింగ్ అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండగలరు. ఆల్రెడీ ఫ్యామిలీస్ మూవ్ నియర్లీ 4-5 ఫ్యామిలీస్ కూడా మూవ్ అయ్యారు. ఇట్స్ గేటెడ్ కమ్యూనిటీ, సెక్యూరిటీ ఉన్నారు, టోటల్ కాంపౌండ్ వాల్ సెక్యూరిటీ ఉన్నారు, 24 hours సెక్యూరిటీ ఉన్నారు. సో దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. ఓకే సార్, ఇటీవల చూసుకుంటే అంటే హైదరాబాద్ సిటీస్ లాంటి దగ్గర ఈ హైడ్రా అనే దాని వల్ల చాలా మంది ఇన్వెస్ట్ చేయాలి అని అంటే టెన్షన్ పడుతూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే డాక్యుమెంటేషన్ కానీ ఏదైనా సరైన పద్ధతిలో చూసుకోవడం కానీ ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇంతకు రోజుల్లో ఈ అవేర్నెస్ చాలా తక్కువ ఉండేది కస్టమర్స్లో కానీ మిగతా కంపెనీస్లో కూడా. ఇంత చూసి ఎక్కడంటే అక్కడ ల్యాండ్ ఎక్కడ దొరుకుతుందా,
అది ల్యాండ్ తీసుకోవడము, వెంచర్ వేయడము, దానికి ఏ జోన్లో ఉంది, ఎలా కండిషన్లో ఉందని కూడా చూసేవాడు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చేసి ఇట్స్ అ ప్రొటెక్టింగ్ లేక్స్. ఇట్స్ ఎందుకంటే హైడ్రా అనేది ఏంటంటే ప్రొటెక్టింగ్ లేక్స్ కోసం ప్రొటెక్ట్ చేయడానికి, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది. అందువల్ల అసలు అది జోనల్ ఏ జోన్లో ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్టీఎల్లో ఉన్న చెరువు పక్కన వెంచర్స్ ఉండొచ్చు, కానీ చెరువు ఎఫ్టీఎల్ జోన్లో ఉండకూడదు. మామూలుగా అయితే ఎఫ్టీఎల్లో ఉన్నవాడికి పర్మిషన్స్ కూడా రావు. కానీ ఆ రోజుల్లో ఏం చేశారు, పంచాయతీ వెంచర్స్ అని ఏదో 4 లైన్లు గీసేసి వెంచర్స్ చేసేవాళ్ళు. ఏం చూసేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ విధంగా ఆ పాత లేఅవుట్స్లో ప్లాట్లు కొనేసి తక్కువ రేట్లో వస్తాయనేసి కొనేసి ఇల్లు కట్టేసి ఇప్పుడు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరో ఎక్కడో వెంచర్లు వేసి చీప్గా ఇస్తాము, సగం రేటుకే ఇస్తాము, ఏదో స్కీమ్స్ పెట్టేసి డూప్లికేట్ స్కీమ్స్ పెట్టేస్తే దానికి మోసపోవద్దు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇట్స్ అ వాల్యూ అమౌంట్ ఊరికే రాదు, కష్టపడి ఇట్స్ హార్డ్ అన్ అమౌంట్. ప్రతి ఒక్కరు హార్డ్ అన్ అమౌంట్. మీకు ఏదో 20,000కి వస్తుందిలేగా అంకణం, 10,000కి వస్తుందిలే అంకణం తక్కువ వచ్చింది తీసేసుకో అంటే వేస్ట్ ఈజ్ వేస్ట్. ఇప్పుడు ఎక్కడో మోసపోతే 10,000 కూడా పోయినట్టే కదా. మీరు 10 లక్షలు పెట్టినా పోద్ది, 20 లక్షలు పెట్టినా పోద్ది. సో దానికి టెంప్ట్ కావద్దు, ఆఫర్స్కి టెంప్ట్ కావద్దు. సీ ది డాక్యుమెంట్ ప్రాపర్గా, పక్కా అప్రూవల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెల్లూరులో ఉంది, నోడా ఉంది, లేదు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, అవి ఉంటే తీసుకోవచ్చు. నోడా ఉండి రేరా కూడా. రేరా ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, క్లయింట్స్ ప్రొటెక్ట్ చేస్తుంది రేరా. సో రేరా ఉన్న దగ్గరే తీసుకోండి. నోడా ఏం చేస్తుంది, ఇది ఏ జోన్లో వస్తుంది, ఫస్ట్ విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, మీరు అందుకని డాక్యుమెంట్స్ నోడా అప్రూవలే కాకుండా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, దానికి ఒక లీగల్ ఒపీనియన్ ఉందా లేదా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము అన్ని వీటన్నిటికి లీగల్ ఒపీనియన్ ముందే క్రియేట్ చేసి ఇస్తున్నాం. కస్టమర్స్ కోసం ఒక ఫైల్ రెడీగా ఉంటుంది, అడగానే ఫైల్ ఇచ్చేస్తాం. లీగల్ ఒపీనియన్ క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ ముందుగానే మేము తెచ్చుకుంటాం బిఫోర్ మేకింగ్ లేఅవుట్ ఇట్ సెల్ఫ్. సో కస్టమర్ అది చూడాలి. లేదు ఏదైనా అడ్వకేట్ దగ్గరికి వెళ్ళేసి, సీనియర్ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేయించుకోండి. పక్కా పర్మిషన్స్ ఉన్నాయా లేదా చూడండి. లేదంటే నోడా ఆఫీస్లో చూడండి, రేరా ఉందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని బ్లైండ్గా తక్కువ రేటుకి వస్తుందని మాత్రం ఇన్వెస్ట్ చేసి మోసపోవద్దు. దట్ ఈస్ మై అడ్వైస్ ఫర్ ఆల్ క్లయింట్స్. మీరు ఇంత ట్రాన్స్పరెన్సీగా అంటే మీ వెంచర్స్ అన్ని ముందుకెళ్తున్నాయనంటే ఇలా ఉండడానికి 100%. మెయిన్ ఈ ట్రాన్స్పరెన్సీ. అండ్ సార్ ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్కి రావాల్సిన వాళ్ళు చేయాల్సింది ఇదే మెయిన్. ట్రస్ట్ క్రియేట్ చేయండి క్లయింట్స్కి. ఏదంటే ఏ వెంచర్ చేయొద్దు, ఊరికే చేసేసి తక్కువ రేట్లో ఆఫర్స్ పెట్టి క్లయింట్స్ని మోసం చేస్తే మీరు ఒక వెంచర్లో మోసం చేయొచ్చు, 2 వెంచర్లో మోసం చేయొచ్చు, కానీ మీ గ్రోతే ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక వెంచర్ 2 వెంచర్లతో మోసం చేసినంత మాత్రం మీరు షైన్ కారు. సో కాబట్టి ఏంటంటే ప్రాపర్గా చేయండి విత్ పక్కా డెవలప్మెంట్స్తో పాటు, పక్కా అప్రూవ్స్తో పాటు డెవలప్మెంట్స్ ఇచ్చి క్లయింట్స్కి ఉపయోగపడే వెంచర్సే చేయండి. ఎక్కడో ఏ వెంచర్ వేసాం మీకు 20,000కి ఇస్తాను, 10,000కి ఇస్తాను కొనండి, అది అలా వద్దు. అది ఉపయోగం లేని వెంచర్స్ దేనికి? అదేదో పాపం కష్టపడి ఏదో తక్కువ రేట్లో వస్తుందిలే, నా దగ్గర అంత పెద్ద అమౌంట్ లేదు, ఏదైతే ఈజీగా ఉంటుందని ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇన్వెస్ట్ చేస్తే అక్కడే డెడ్ అయిపోతుంది. క్లయింట్స్కి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మారిపోతుంది. మీరు ప్రాజెక్ట్ అమ్మొచ్చు కానీ తక్కువ రేట్లు పెట్టి 2 చేయొచ్చు కానీ తర్వాత చేయలేరు. సో డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ వెంచర్స్. జెన్యూన్గా చేయండి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి ఏంటంటే చేసుకుంటా ఉంటే నిదానంగా అయినా కూడా ఫ్యూచర్ ఉంటుంది. సార్ ఎన్నో విషయాలు తెలియజేశారు. చివరిగా మా యాక్టివ్ వ్యూవర్స్కి ఏదైనా మెసేజ్ చేయండి. ఒకటేనండి, నేనంటే మా వెంచర్ అని చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ మీ యాక్టివ్ వ్యూవర్స్ అందరూ కూడా ఒకసారి సెంట్రల్ వాళ్ళకి వచ్చి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే కొనమని కాదు. సో హౌ వీఆర్ డెవలపింగ్ మీకు కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మీకు ఒక నాలెడ్జ్ గురించి, మీకు ఒక గైడెన్స్ గురించి జస్ట్ కమ్ అండ్ సీ ది ప్లేస్ అండ్ మాతో ఇంటరాక్ట్ కావచ్చు. మేము ఆల్వేస్ విల్ బీ అవైలబుల్. ఆ సైట్లో కూడా ఆఫీస్ ఉంది,
ఇక్కడ ఆఫీస్ ఉంది, సైట్లో కూడా పెద్ద ఆఫీస్ ఉంది. సో చూడండి మేము ఎలాంటివి చేస్తున్నాము, మేము ఏ విధంగా ఎంత క్వాలిటీతో డెవలప్మెంట్ చేస్తున్నాము, మా యొక్క ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలా చేయబోతున్నాము అని కూడా ఇది వస్తుంది. సో ప్లీజ్ డూ కమ్ వన్స్ అండ్ హ్యావ్ ఏ నాలెడ్జ్ అబౌట్ దిస్. ఎవ్రీ వన్ షుడ్ నో అబౌట్ దిస్. యా, ఎగ్జాక్ట్లీ. దట్స్ వాట్ మై అడ్వైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే లైక్ ప్రతి ఒక్కరి కళ అంటే ఇల్లు అనేది చెప్తారు కదా, సొంత ఇల్లు లేకపోతే చావు కూడా గౌరవించదంట. ఎగ్జాక్ట్లీ అలా అంటారు. సో కాబట్టి అతి తక్కువ రేటుకే మీరు ఇన్ని ఎమ్యూనిటీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు వాళ్ళకి కల్పించి తక్కువ ధరకే మీరు వాళ్ళ సొంత ఇంటి కళను నెరవేరుస్తూ ఉన్నారు. సో గ్రీన్ హోమ్స్ ఇంకా పైకి వెళ్ళాలని, చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మా యాక్ట్ తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.